ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు ఓల్డ్ టౌన్ లో ఉన్నటువంటి దిల్ బహార్ లస్సీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ లస్సీని తాగి వెళ్తుంటారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా లస్సీ తాగేందుకు ఇక్కడ బారులు తిరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం దిల్ బహార్ లస్సీ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది లస్సీ తాగేందుకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లస్సీ తాగడానికి వచ్చారు, ఎందుకంటే ఇక్కడ ఫేమస్ ఏమన్నా? ఓల్డ్ టౌన్ లో కర్నూలులో ఓల్డ్ టౌన్ లో అంటే దిల్ బార్ లస్సీ చాలా ఫేమస్. వీళ్ళ టేస్ట్ కానీ వీళ్ళ క్వాలిటీ కానీ చాలా హైదరాబాద్ నుంచి కూడా చాలా ఢీ కొడుతుంది. టేస్ట్లో కానీ నెంబర్ 1. ఇంకా ఎక్కువ ఎండలు ఉన్న వల్ల ప్రతి ఒక్కరికి మతికి వచ్చేది దిల్ బార్ లస్సీనే. టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ చాలా బెటర్. మన కర్నూలుకి పాత బాగుంటుంది టేస్ట్. అంటే మీరు ఎన్నేళ్ళుగా చూస్తారంటే మీ చిన్నతనం నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ తీసుకోవడం కానీ తాగడం కానీ జరుగుతుంది. కానీ మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా నెంబర్ 1 బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి తాగుతారు. కేవలం ముస్లిమ్స్ అని కాదు, హిందూస్, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసే లస్సీ ఇది. రేట్ కింద తక్కువ ఉంటుంది, టేస్ట్ కింద చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఎక్కడెక్కడ నుంచి రావచ్చు మెయిన్గా ఇక్కడ ఈ ప్రాంతానికి? ఇక్కడ కర్నూలు, ఆదోని, ఎంగనూరు, ఇంకా మన సైడ్ నుంచి చాలా మంది వస్తుంటారు. చిన్న చిన్న జిల్లాల నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, చాలా చోట్ల నుంచి ఫేమస్. ఇది పూర్వం నుంచి వస్తుంది. వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, ఈయన కాడి నుంచి వస్తుంది. కానీ టేస్ట్ లో మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మీకు రేట్ కింద చాలా రీజనబుల్ పెట్టారు. పార్సల్ తీసుకుంటే ఇంకా క్వాంటిటీ ఎక్కువ చేస్తారు, బాగుంటుంది. స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ బాగా లైక్ చేస్తారు. క్వాలిటీ బెటర్. మీరు చెప్పండి, ఎలా ఉంది లస్సీ? ఏ విధంగా ఫేమస్? ఇది మనం చిన్నప్పటి నుంచి తాగుతున్నాం సార్. లస్సీ అయితే చాలా ఫేమస్ ఉంది. ప్లస్ వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుంది. మన సంవత్సరాల నుంచి ఉంది లస్సీ, దిల్ బార్ లస్సీ అనేది. వీళ్ళ ఫాదర్ కూడా బాగా చేస్తుండే, వీళ్ళ బ్రదర్ కూడా బాగా చేస్తుండే. వీళ్ళ బ్రదర్ ప్రెసెంట్ చనిపోయా, కానీ వీళ్ళ తమ్ముడు ఈయన కూడా బాగానే సేమ్ టేస్ట్ ఉంది, ఏం మారలేదు టేస్ట్. దీనివల్ల అంతా బాగుంది. అంటే ఎంత కాలంగా చూస్తున్నారు మీరు ఈ పాలన? ఇది కనీసం అంటే నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నా. 30 పైన ఉంటుంది. 31 ఉంది నాకు. 30 years నుంచి తాగుతున్నాం చిన్నప్పటి నుంచి. నాకు 5 years ఉండే, అప్పటి నుంచి తాగుతున్నాం. స్టార్టింగ్ లో లస్సీ ఓపెనింగ్ రోజు అయితే ఫ్రీ పంచుతారు అందరికి. దాని నుంచి రేటు పెడతారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఏం మార్పు లేదు, బాగుంది. లస్సీ అయితే బాగుంది. దూరం నుంచి వస్తారు, చాలా దూరం నుంచి వస్తారు. అడ్రస్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఒక సందు ఎట్లా ఫేమస్ అయిపోయిందో అట్లా దిల్ బార్ లస్సీ అనేది ఒక ఫేమస్ అయిపోయింది. అడ్రస్ కొండారెడ్డి బ్రిడ్జ్, వడ్డగేరి ఎట్లా అన్నట్టు ఫేమస్ అయిందో అట్లా మనకు దిల్ బార్ లస్సీ సందు అంటే చాలు, ఆటో టెస్ట్ డైరెక్ట్ దిల్ బార్ లస్సీ కాడ ఇస్తూ పెడతారు. అంత ఫేమస్ అయిపోయింది లస్సీ. బాబార్ అన్ని ఒకటే బ్రాండ్ తర్వాత దిల్ బార్ లస్సీ ఫేమస్, ఫుల్ ఫేమస్. ఈయన బ్రదర్ కూడా సేమ్ టేస్ట్ చేస్తుండే, ఈయన కూడా దేవుని దళ అదే టేస్ట్ దింపుతున్నాడు. ఏం టేస్ట్ అయితే మార్పు లేదు. ఎన్నేళ్ళుగా చూస్తున్నారు మీ లస్సీ? అంటే గతం వాళ్ళ ఫాదర్ నుంచి కూడా చేస్తున్నారు అంటారు కదా, ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఫాదర్ నుంచి చూస్తున్నాను. వాళ్ళ ఫాదర్ నేను చిన్నగా ఉండి అప్పటి నుంచి వచ్చి మేము గ్లాస్ లో వచ్చి లస్సీ పోసుకొని పోతుండేవి. సేమ్ టేస్ట్. వాళ్ళ ఫాదర్ కూడా బాగానే చేస్తుండే, వాళ్ళ బ్రదర్ కూడా బాగానే చేస్తుండే, ఈయన కూడా బాగానే చేస్తున్నాడు. టేస్ట్ అయితే ఏం మారలేదు, సేమ్ లస్సీ బాగుంది, సూపర్ ఉంది లస్సీ. రేటు కూడా క్వాంటిటీ తక్కువనే. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ లస్సీని ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారండి? अस्सलाम वालेकुम सबको। ये लस्सी आके हमारी स्टार्ट हुई तो पूरा कर्नूल में स्टार्टिंग करे सो बेसिक मैं फादर 57 years हो गया है लस्सी शुरू करके। 58 years से चल रहा है। भैंसा का दूध, प्योर भैंसा का दूध डायरेक्ट गाँव से आता। डूपाड़, मामलापाड़, कोनीगुंडला, यमनूर वहाँ से आता गाँव से हमारा प्योर। गाय का दूध हमारे को बस नहीं रहता, भैंसा का दूध रहता। भैंसा का दूध शुरू करके यहाँ से ये शुरू करते हैं हमें। डेली रोज का रोज नीटनेस। स्टार्टिंग दूध डालकर फिर दही दूध बना के करके उसको ठंडा करके दही बना के फ्रेश कप का जब ये बना देते, एक भी ये नहीं रखते, बासी रुकता नहीं, ताज़ा कंटिन्यू नॉन स्टॉप होता। सुबह में 10 बजे से शुरू करके रात के 10 बजे तक रहता सर। हाँ, उसके बाद स्वीट्स वो ये बना के हमें उसमें डालते। ये हमारे फादर से आ रहा है, फादर ग्रैंड फादर से आ रहा। हमारे ग्रैंड फादर शुरू करे थे, उसके बाद फादर ये करे। हमारे फादर का ये जो 72 years जब से ये कर रहे, इन्हें 15 years एज था इनका जब से कर रहे। शुरुआत 15 पैसे से शुरू हुआ, 10 पैसे 5 पैसे लस्सी। अब 35 rupees है, रीजनेबल फुल 35 rupees, सिंगल आके 30 rupees। సిన్స్ ఈయన 58 years అవరా. ఎంతకాలం అంటే ఫాదరు
ఈ మధ్య చనిపోయినారు అంటారు. అంటే ఎంతకాలం నుంచి కూడా మీరు మేకింగ్ చేస్తున్నారు? మా ఫాదర్ ఉన్నారు కానీ రాలేదు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళ ప్రాణం కొద్దిగా బాగలేదని వాళ్ళు రావటం లేదు, దానివల్ల నేను నిలబడుతున్నాను. ఎట్లా ఉంటుంది మీ దగ్గరికి వచ్చే లస్సీని తీసుకునే వాళ్ళంటే ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారు మీ దగ్గరికి? ఎక్కువ అంటే మనము ఆదోని, యమునూరు, హైదరాబాద్ పక్కనే కదా, హైదరాబాద్ నుంచి ఆదోని, యమునగ్నూరు, నందికొట్కూరు, నంద్యాల అక్కడ నుంచి చాలా మంది వస్తారు, బళ్ళారి నుంచి, ఇక్కడ నుంచి పార్సల్ తీసుకొని పోతారు. అంటే ఎంతకాలం అంటే ఇప్పుడు వేసవిలోనే ఇది చేస్తారా లేకపోతే ఎప్పుడు ఉంటుందా ఈ లస్సీ అనేది? 4 months సమ్మర్ ఓన్లీ, 4 months నుంచి 4 to 6 months उतना जो रहता। इसके बाद तो ये ड्रॉप हो जाता, उसका जो विंटर सीजन शुरू होता ना सर। ఇది పూర్తి స్థాయిలో చూసుకుంటే గత 50 ఏళ్ల నుంచి కూడా ఈ దిల్ బహార్ లస్సీని ఈ ఓల్డ్ టౌన్ లో మేము నిర్వహిస్తున్నాము. మా ఫాదర్ దగ్గర నుంచి కూడా మేము ఈ లస్సీని తయారు చేస్తూ ఉన్నాము. ఈ లస్సీని తాగేందుకు కూడా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రజలు ఎంతో రుచిగా ఉంటుందని చెప్పి తీసుకెళ్లేవారని చెప్తున్నారు. అంటే ఇతర ప్రాంతాల్లో కూడా లస్సీని పార్సల్ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారసత్వంగా మేము దీన్ని కొనసాగిస్తున్నాము. ఓల్డ్ టౌన్ లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దిల్ బహార్ లస్సీ తాగందే బయటికి వెళ్ళారని చెప్పేసి అని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది కూడా మనం చూస్తున్నాం. గడిచిన ఒక 1 hour నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దిల్ బహార్ లస్సీని కూడా తాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఓల్డ్ టౌన్ లో దిల్ బహార్ లస్సీకి అయితే చాలా డిమాండ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.